హలో లేడీస్! ఈరోజు మీ అందరి కోసం ఒక బ్యాంగిల్ టిప్ చెప్పబోతున్నా. మన ఇంట్లో ప్రతి రూమ్‌లో ఒక్కొక్క 2 గాజులు వేసే ఉంటాం కదా! సో, అలాంటిది మనం ఏం చేయాలంటే ఒకరోజు దానికనే టైమ్ స్పెండ్ చేసి ఎక్కడెక్కడున్న బ్యాంగిల్స్‌నన్నీ తీసుకొచ్చి అన్నీ నీట్‌గా సెగ్రిగేట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంగిల్ ఒక్కొక్కటి మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయి ఉంటాయి. మనం ఎక్కడికన్నా ఔట్ సైడ్ ఫంక్షన్‌కో ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు అవి వెతకడానికి కష్టమవుతుంది. సో, నేనేం చేశాను మొత్తం ఇలా సెగ్రిగేట్ చేసేసుకున్నా. మట్టి గాజులు, మెటల్ గాజులు అని అన్నీ తీసేసుకొని, ఇప్పుడు 2, 3 దారాలు తీసుకున్నాను. దారాలు మన దగ్గర షూ లేస్ ఉంటాయి. లేదంటే ఉల్లన్ ఇంట్లో ఉన్నప్పుడు ఉల్లన్ మీరే ఇలా చేసుకోండి, అల్లుకోండి. బాగా స్ట్రాంగ్‌గా ఉంటాయి. నేనైతే ఇప్పుడు మట్టి గాజులు వేస్తున్నాను. మీకు ఇంకొకటి చెప్పాలి. నా దగ్గర ఈ ఇప్పుడున్న కలెక్షన్స్‌లో దాదాపు 16 ఇయర్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాంగిల్స్ ఖచ్చితంగా 16 ఇయర్స్ బ్యాక్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్. మా నాన్నగారు తీసిచ్చారని చెప్పి ఇప్పటికీ నేను అవి అలాగే పెట్టుకున్నా. అస్సలు ఇప్పుడు పట్టవు. బట్ నాన్నగారు లేరు కదా నాకి. వాళ్ళు చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతోంది కాబట్టి నేను పెద్ద పాప అయినప్పుడు తీసిచ్చిన బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ అవి. అవి అలాగే పెట్టుకున్నాను. అది కూడా ఎంత బాగా పెట్టుకున్నానంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది కూడా టిప్ అదే. ఈ దారాలతోనే నేను అప్పుడు ఈ కొన్ని సంవత్సరాలంతా ఈ 16, 17 ఇయర్స్ అంతా నేను ఇలానే దారంతోనే కట్టి పెట్టుకునేదాన్ని. ఎన్ని మనకి స్టోరేజ్ బాక్సులొచ్చినా, లైక్ బ్యాంగిల్ స్టాండొచ్చినా నేను అస్సలు వాడలేదు. ఇలానే కట్టి పెట్టుకునేదాన్ని. చూడండి మట్టి గాజులన్నీ ఒక దగ్గర వేసేసుకున్నాను ఒక దారానికి. అప్పుడు మనకి ఈజీగాను ఉంటుంది. పగిలిపోవు అంత ఈజీగా ఇలా మనం కట్టి పెట్టుకుంటే. నేనైతే ఇది మీరు చూస్తున్నారు కదా! దారం కడుతున్నా కదా! ఇది ఉల్లన్‌తో చేసి పెట్టుకోండి. మీరు ఉల్లన్ ఉంటే కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేదంటే షూ లేసెస్ ఉంటాయి కదా! షూ లేసు లేదంటే లేడీస్ శారీకి వాడే దారాలు కూడా ఉంటాయి కదా! అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ మట్టి గాజులు. ఈ టిప్పే అండి నేను చెప్పింది. అంటే బ్యాంగిల్స్ అన్నిటిని ఇలా దారాలతో కట్టి పెట్టేసుకున్నారనుకోండి, మీరెక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈజీగా ఏ బ్యాంగిల్ కావాలో ఆ బ్యాంగిల్ మాత్రం తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అలాగే కట్టి పెట్టేసుకోవచ్చు. ఇంకా నా కూతురివి కొన్ని ఉంటే తనవి కూడా ఒక థ్రెడ్‌కి వేసేస్తున్నాను. ఇలా చేసుకున్నారనుకోండి చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇవి వేస్ట్ బ్యాంగిల్స్. ఇవైతే నేను అస్సలు పడేయను. ఒక కవర్‌లో వేసి పెట్టేస్తా. ఎప్పుడైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసినప్పటికి పనికొస్తాయి. సో, ఇప్పుడు నేను కట్టి పెట్టిన బ్యాంగిల్స్ అన్నిటినీ ఇలా ఒక బాక్స్‌లోకి వేసి పెట్టేస్తాను. అప్పుడు బ్యాంగిల్స్ కూడా కలర్ షేడ్ అవ్వదు, విరిగిపోవు, చాలా బాగుంటాయి. ఇది నా 16 ఇయర్స్ సీక్రెట్. Thank you for watching this video. Please like, share, comment and subscribe.